ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్ని వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈశాన్య పాకిస్తాన్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లాహోర్ నగరం పూర్తిగా మునిగిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాల కారణంగా పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లలో వరద పరిస్థితి నెలకొంది. దీంతో 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA వరదల కారణంగా మృతి చెందిన వారి వివరాలనైతే వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్లో వరదల కారణంగా 854 మంది మరణించినట్లుగా, అలాగే 1100 మందికి పైగా గాయపడ్డట్లుగా తెలిపింది. మరణాలలో చాలా మంది ఇల్లు కోల్పోవటం, ఆకస్మిక వరదల కారణంగా గాయపడగా వందలాది మంది మృతి చెందారు. సట్లెజ్, చీనాబ్, రావి నదులు ఇంత స్థాయిలో ఉధృతంగా ఒకేసారి ప్రవహించటం ఇదే తొలిసారి అని, దాదాపు 20 లక్షల మంది ఈ వరదల బారిన పడ్డారని, అలాగే ఇప్పటి వరకు వచ్చిన వరదలలో పంజాబ్ చరిత్రలో ఇది అతిపెద్ద వరద అని పంజాబ్ మంత్రి ఔరంగజేబ్ అన్నారు. అంటే దీని తీవ్రత, అంటే ఈసారి వచ్చిన వరదల తీవ్రత ఏ విధంగా ఉందో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు. గత నెల రోజులుగా కూడా పాకిస్తాన్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదల వల్ల వేలల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఋతుపవనాల కాలంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తెలుస్తోంది. ఆగస్టు నెలలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జూన్లో కురిసిన భారీ వర్షాలకు 800 మంది పైగా ప్రజలు మరణించారు. అలాగే బూనేర్ జిల్లాలోని ఆకస్మిక వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. భారీ వర్షాలు, అలాగే ఆకస్మిక వరదల కారణంగా 2022లో పాకిస్తాన్ 1/3 వంతు దేశం నీట మునిగింది. కాగా మరోసారి పాకిస్తాన్కు వరద ముప్పు ఉందని భారతదేశం పాకిస్తాన్ను హెచ్చరించింది. సట్లెజ్, చీనాబ్, రావి వంటి నదులపై ఉన్న జలాశయాల గేట్లు ఎత్తబోతున్నామని 2 రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్ను అలర్ట్ చేసింది. అసలే తరచూ వర్షాలతో పాకిస్తాన్ ప్రజానికం చిన్నాభిన్నమవుతోంది. దీంతో భారత్ హెచ్చరికతో పాక్ తన దేశ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారత్, పాకిస్తాన్ల మధ్య పహల్గాం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు నది జలాల విషయంపై 2 దేశాలు పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే వీటన్నిటినీ భారతదేశం పక్కన పెట్టి పాకిస్తాన్ను మానవతా దృక్పథంతో భారీ వరదలు వస్తాయని ముందుగానే హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్లో సట్లెజ్, చీనాబ్, రావి తదితర నదులపై ఉన్న జలాశయాలు గేట్లు ఎత్తబోతున్నామని 2 రోజుల క్రితమే భారత్ పాకిస్తాన్కు సూచించింది. భారత్ హెచ్చరికతో పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఆ దేశంలోని ప్రావిన్స్లోని 1.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది పాకిస్తాన్. ఇండియా సాయం వల్లే తాము బతికామంటూ మోదీని మెచ్చుకుంటూ పాకిస్తానీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతూ ఉన్నారు, పోస్టులు పెడుతున్నారు అక్కడి పాకిస్తాన్ ప్రజానికం. అలాగే చరిత్రలో 2022 వరద పాకిస్తాన్లో ఇప్పటి వరకు సంభవించిన అత్యంత విధ్వంసకర వరదల్లో ఒకటిగా ఆ సమయంలో 3 కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 1700 మందికి పైగా మరణించారు. దాదాపు 2.64 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. 2022 వరద పాకిస్తాన్కు 1.30 లక్షల కోట్ల నష్టం కలిగించింది. ఇక ఋతుపవనాలు, వాతావరణ మార్పు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దీనివల్ల 250 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్తాన్ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో పాకిస్తాన్ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది. అక్కడ 2022లో సాధారణం కంటే దాదాపు 23 రెట్లు ఎక్కువ వర్షం పడింది. సో వర్షాకాలంలో సింధు, జీలం, సట్లెజ్ వంటి నదుల్లో వాటి సామర్థ్యం కంటే ఎక్కువ నీటితో ప్రవహిస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా
వరదలు సంభవిస్తున్నాయి. సో ఈ వరదల కారణంగా పాకిస్తాన్ నిజంగా ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పుకోవాలి. అక్కడి ప్రజానికం అంటే ఈ మృతుల సంఖ్య రోజు రోజుకు ఈ వరదల కారణంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. సో 1100 మందికి పైగా అక్కడి జనం గాయపడ్డట్లుగా అయితే మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.